అయోధ్యకు కొలువైన బాలరాముడి దర్శనం కోసం భక్తులు క్యూ కడుతున్నారు. ఈ మధ్యకాలంలో అయోధ్యకు భక్తుల తాకిడి ఎక్కువైంది. బాలరాముడి దర్శనం కోసం గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉంటున్నారు భక్తులు. మరోవైపు దర్శనానికి వచ్చిన భక్తులు స్వామివారికి అత్యంత విలువైన కానుకలు సమర్పిస్తున్నారు. బాలరాముడు ప్రతిరోజు భక్తుల నుంచి కానుకలతో పాటు భారీ మొత్తంలో విరాళాలను కూడా అందుకుంటున్నాడు. బాలరామునికి భక్తుల నుంచి పెద్ద ఎత్తున బంగారు, వెండి ఆభరణాలు కానుకలుగా అందుతున్నాయి. వీటిని పర్యవేక్షించేందుకు ట్రస్ట్ ద్వారా 2 సంఘ్ కార్యకర్తలను నియమించారు. వీరు ఆభరణాలను విరాళంగా ఇచ్చే భక్తుల పేర్లు, చిరునామా, మొబైల్ నెంబర్ను నమోదు చేస్తుంటారు. వీరు షిఫ్టుల వారీగా పనిచేస్తారని అయోధ్య ట్రస్ట్ తెలిపింది. భక్తుల నుంచి అందిన ఆభరణాలను సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాకర్లో జమ చేయనున్నట్లు ప్రకటించారు. భక్తులు విరాళాల కౌంటర్ వద్ద సమర్పించే నగదును కూడా ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నారు. రామ్లల్లా ఆభరణాలకు రక్షణ అందించేందుకు రిటైర్డ్ ఆర్మీ జవానును నియమించింది అయోధ్య ట్రస్ట్. ఆయన ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో రామ్లల్లాను అలంకరించినప్పుడు లాకర్ నుండి నగలను తీసి సంబంధిత పూజార్లకు అందిస్తారు. తిరిగి రాత్రిపూట వాటిని భద్రపరుస్తారు. ఆభరణాలకు రక్షణగా 2 గన్నర్లు రోజుకు 3 షిఫ్టుల్లో కాపలాగా ఉంటారు. ఆలయంలో భద్రత కల్పించేందుకు 20 మంది రిటైర్డ్ ఆర్మీ సిబ్బందిని నియమించారు.